ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నిజామాబాద్ ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంతో పాటు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. రేపటి పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు. పోలింగ్ ఏర్పాట్లు, సామగ్రి పంపిణీకి సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ రేపు ఉదయం ప్రారంభంగా అవుతుంది. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఈరోజు ఆయా ఆర్డీఓ కార్యాలయాల వద్ద, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్ద జరుగుతుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అట్లాగే ఆర్డీఓ కార్యాలయంలో యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. రేపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రాడ్యుయేట్స్, దాంతోపాటు టీచర్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒకసారి మనం గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి అట్లాగే టీచర్స్ సంబంధించి వివరాలని మనం ఒకసారి డీటెయిల్స్ చూస్తే కనుక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 47,010 మంది గ్రాడ్యుయేట్స్ రేపు పోలింగ్లో పాల్గొనున్నారు. వీరి కోసం 135 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు అధికారులు. ఇక టీచర్లకు సంబంధించి 5,654 మంది టీచర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం 58 పోలింగ్ కేంద్రాలని అధికారులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యము. పోస్టల్ బ్యాలెట్ ద్వారా నిన్న పోలింగ్ జరిగింది. ఆయా ఏర్పాటు చేసినటువంటి నిజామాబాద్ అట్లాగే కామారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో నిన్న దాదాపు 255 మంది ఉద్యోగస్తులు ఎవరైతే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారో వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. వారంతా కూడా నిన్న పోలింగ్లో పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 81 పోలింగ్ కేంద్రాలని అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్స్కి 33 మండలాలకు సంబంధించి 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 30,593 మంది గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక టీచర్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మనం గమనిస్తే 33 మండలాలకు గాను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్స్, దాంతోపాటు పెన్స్, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంక వాడట్లేదు కాబట్టి పెన్స్, సో మిగతా మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనతోనే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మనతో ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా నిజాం డివిజన్లో మొత్తం 10 మండలాల్లో 21 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్స్, 10 టీచర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్నిటికి కూడా 31 పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అందరు కూడా రిపోర్ట్ చేశారు. మెటీరియల్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాము. దీన్ని మొత్తం ఈ 31 పోలింగ్ స్టేషన్ 4 రూట్లుగా విభజించి 4 సెక్టార్ ఆఫీసర్స్ని తహసీల్దార్స్గా నియమించి ఆర్టీసీ బస్సెస్ని పెట్టాము. అందరు కూడా మెటీరియల్ తీసుకున్నారు. వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడే వాళ్ళకి లంచ్ అరేంజ్మెంట్ ఉంటుంది. లంచ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన ఎస్కాట్, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్కాట్ ఇచ్చారు. ఎస్కాట్ని తీసుకొని జోనల్ ఆఫీసర్, సెక్టరల్ ఆఫీసర్స్ అందరు కూడా ఆ కన్సర్న్ రూట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈరోజు అక్కడ అరేంజ్మెంట్ చేసుకొని రేపు మార్నింగ్ ఉదయం 8 to 4 ఎలక్షన్ కండక్ట్ చేసిన తర్వాత అందరు కూడా ఆ మెటీరియల్ని తీసుకొని డైరెక్ట్గా కరీంనగర్ రిసెప్షన్ సెంటర్కి వెళ్తారు. గ్రాడ్యుయేట్కి సంబంధించి మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రతిసారి కూడా కొన్ని ఓట్లు వేస్టేజ్గా ఉంటున్నాయి. సో దానికి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన పూర్తి స్థాయి అవగాహన మనం ట్రైనింగ్లో వాళ్ళకి అందరికీ కూడా చెప్పాము. తర్వాత ప్రెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాము. తర్వాత టేబుల్ టీవీ ద్వారా, తర్వాత మామూలుగా మనం మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రెస్ నోట్ పంపించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆప్షన్ 1, 2, 3, 4 అట్లా వేసుకుంటూ వాళ్ళకి ఇష్టం ఉన్నంత నెంబర్ వరకు, మొత్తం 56 క్యాండిడేట్స్ ఉన్నారు గ్రాడ్యుయేట్లో, వాళ్ళకి ఇష్టం ఉన్న నెంబర్ వరకు వాళ్ళు వేసుకోవచ్చు. మధ్యన ఏదైనా నెంబర్ మిస్ అయ్యి వేరే నెంబర్ వేస్తే అది కన్సిడర్ చేయరు. ఏదైతే లాస్ట్ నెంబర్ కంటిన్యూస్గా సీరియల్గా లాస్ట్ నెంబర్ వరకు ఏది వేసారో అది అదే వ్యాలిడ్ అవుతుంది. జనరల్ ఎలక్షన్స్లో మనకు ఒక్కొక్కసారి చాలా అర్ధరాత్రి వరకు కూడా బాక్స్ వచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది సార్. సో ఇన్ టైంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ సమయం కల్లా మొత్తం బాక్సులు మన దగ్గరకు వచ్చేటువంటి అవకాశం? అంటే బాక్సులు మన దగ్గరికి రావు. ఇవన్నీ కూడా కరీంనగర్ పోతాయి కాబట్టి మనకు మినిమం 10 to 11 అవుతాయి కరీంనగర్. ఓటర్లకు ఏం చెప్తారు సార్, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు? ఓటర్స్ అందరూ కూడా టైమింగ్ పాటించండి. మార్నింగ్ 8 to 4 మీకు టైమింగ్ ఇచ్చాము. అందరు క్యూ మెయింటైన్ చేయండి. మ్యాక్సిమం మన దగ్గర హైయెస్ట్ 936 ఓటర్స్ ఉన్నారు కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. ఇన్ టైంలో వచ్చేసేసి మీరు ఎర్లీగా ఓటు హక్కు
క్యాచ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఆయా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే మెటీరియల్ రేపు ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల రేపు ఉదయం జరిగేటువంటి పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సకాలంలో మెటీరియల్ని ఈరోజు సాయంకాలం కల్లా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుస్తామని చెప్తున్నారు. రేపు ఉదయం 8 to 4 రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి ఓట్లు వేసేటువంటి ప్రక్రియను కొనసాగించవచ్చు. ప్రశాంత వాతావరణంలో రేపు పోలింగ్ జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా ఎమ్మెల్సీ రేపు జరగనున్నటువంటి ఎమ్మెల్సీ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.